హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము యావరేజ్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యావరేజ్ టాపిక్ నుంచి ఫస్ట్ నేను ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. తర్వాత మనము ప్రాబ్లమ్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ చేద్దాం టాపిక్ని. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యావరేజ్ ఫార్ములాస్. యావరేజ్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో ఇది డెఫినేషన్. ఇది చాలా వరకు మనకు 8th 9th క్లాస్ నుంచి వస్తూనే ఉన్న డెఫినేషన్ ఇది. ఓకే, ఆల్మోస్ట్ అందరికి గుర్తుంటుంది, బట్ ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. జస్ట్ మనము ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది మాత్రం గుర్తుండాలి. దీనికి ఎలా వస్తుంది అంటే, మనకు ఒక క్వశ్చన్లో ఒక డేటా ఇస్తారనమాట, వాల్యూస్ ఇస్తారు. ఆ వాల్యూస్ని సమ్ చేసి డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ కౌంట్ చేసి డివైడెడ్ బై ఆ నెంబర్ వేసి క్యాలిక్యులేట్ చేయాలి. మనకు యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైనా నెంబర్స్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఏ నెంబర్ కూడా మిస్ అవ్వకుండా వెళ్ళేది కన్సిక్యూటివ్ నెంబర్స్. లైక్ న్యాచురల్ నెంబర్స్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఏ నెంబర్ కూడా మిస్ అవ్వదు. సో ఎలా వస్తాయి? x+1, x+2, x+3 అండ్ సో ఆన్ ఇలా వస్తాయి కన్సిక్యూటివ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎలాగా అర్థమవుతుందో చెప్తాను చూడండి. x=90 తీసుకున్నాను. ఇక్కడ ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేయండి ఆ x వాల్యూస్లో. ఓకేనా, సో నేను 90 తీసుకున్నాను. x=90, 90 + 1 91, 90 + 2 92, 90 + 3 93, 90 + 4 94. వీటిలో యావరేజ్ కనుక్కోండి అంటే మనం ఎలా చేస్తాం? 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం మిడిల్ వాల్యూ ఇస్ ద యావరేజ్ అని చెప్తున్నాం. అదే 6 డిజిట్స్ ఉంటే సేమ్ పైన నేను చెప్పాను కదా ఫార్ములా, యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మనకు యావరేజ్ వాల్యూ వచ్చేస్తుంది కన్సిక్యూటివ్ నెంబర్స్లో. ఓకే, నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా మనకి వచ్చే వాల్యూస్ ఎలా ఉంటుంది అంటే x+2, x+4, x+6, x+8 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. సో మనం ఆడ్ నెంబర్స్ అంటున్నారు కాబట్టి మనం ఆడ్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను 8 తీసుకున్నాను, x=1 తీసుకున్నాను. సో x వాల్యూ 1, x+2 3, x+4 5, x+6 7, x+8 9. వీటిలో మిడిల్ టర్మ్ అంటే యావరేజ్ ఏంటి? 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ ఈజీ కనుక్కున్నా. అదే ఈవెన్ అంటే 6 కానీ 8 కానీ ఉంటే సేమ్ ప్రొసీజర్ ఫార్ములానే యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సేమ్ ఇందాక చెప్పాను, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా ఒకటే టర్మ్స్ వస్తాయి. ఏమి అంటే మనం తీసుకునే ఎక్స్ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అని. ఓకే, సో ఈవెన్ నెంబర్ కాబట్టి నేను 2 తీసుకున్నాను. 2 ప్లస్లో 4 తీసుకోండి, 8 తీసుకోండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో x వాల్యూ 2, x+2 4, x+4 6, x+6 8, x+8 10. ఓకే, అంటే 2ని సబ్స్టిట్యూట్ చేయాలి x+లో. మనకు యావరేజ్ ఎంత? 6. ఓకే, సో ఇవి ఫార్ములాస్ మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ప్రాపర్టీస్ ఆఫ్ యావరేజ్ గురించి తెలుసుకుందాము. ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇచ్చిన డేటాలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు మనకు. ఆ నెంబర్స్ని మనకు యావరేజ్ కనుక్కోండి అని అడుగుతారు. అప్పుడు ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే, యావరేజ్ వాల్యూకి స్మాలెస్ట్ నెంబర్కి బిగ్గర్గాను, బిగ్గెస్ట్ నెంబర్కి స్మాలర్గాను ఉంటుంది. అంటే మిడిల్ వాల్యూలో వస్తుంది అనమాట యావరేజ్ ఎప్పుడైనా కానీ. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే, మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నీ డిఫరెంట్ నెంబర్స్ ఇస్తారని రూల్ లేదు. సేమ్ నెంబర్స్ అయినా రిపీటెడ్గా ఇవ్వచ్చు. సేమ్ నెంబర్స్ మొత్తం డేటా మొత్తం మనకు సేమ్ నెంబర్సే ఇవ్వచ్చు. వాటిని వాల్యూ కనుక్కోండి అంటే యావరేజ్ వాల్యూ కనుక్కోండి అని అడుగుతారు. సో అప్పుడు యావరేజ్ ఏమొస్తుంది? అదే వాల్యూనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 6 డిజిట్స్ ఇచ్చారు, అదే 4 టైమ్స్ 5 టైమ్స్ ఇచ్చారు. సో మనకు అప్పుడు వాల్యూ ఏమొస్తుంది? 6 వస్తుంది. ఓకేనా, సేమ్ ఈక్వల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబరే వస్తుంది మనకి యావరేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చిన డేటాలో ఓన్లీ నెంబర్స్ మాత్రమే కాదు, 0 వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో 0నే కదా అని యూస్ చేయకుండా ఉండకూడదు, 0ని కూడా యాడ్ చేయాలి. ఓకేనా, ఇచ్చిన వాల్యూస్లో 0 కూడా యాడ్ చేసి అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్లో కూడా కౌంట్ చేసి క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మనకు ఇచ్చిన డేటాలో ఏంటంటే అన్ని నెంబర్స్ కూడా ఏ అనే ఒక నెంబర్తో ఇంక్రీజ్ అయ్యింది అనుకుందాము. సో అప్పుడు యావరేజ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి.
ఓకే. ఒకవేళ డిక్రీజ్ అయిందనుకో యావరేజ్ కూడా డిక్రీజ్ అవ్వాలి. అదే మల్టిప్లై అయింది అనుకో యావరేజ్ కూడా మల్టిప్లై అవ్వాలి. అంటే ఇచ్చిన డేటాలో మనకు ఒక డిజిట్తో మల్టిప్లై అవుతుంది, ఒక డిజిట్తో ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, డివైడ్ అవుతుంది అంటే మనకు యావరేజ్లో వచ్చే వాల్యూ కూడా సేమ్ ఉండాలి. అంతేగాని మనకు మెన్షన్ చేసిన నెంబర్స్ ఒకటే ఇంకా ఇంక్రీజ్ అయ్యేటివి ఉండకూడదేమో యావరేజ్లో అని అనుకోకూడదు. ఓకేనా. సో ఇచ్చిన డేటాలో అన్ని నెంబర్స్కి ఏ అనే ఒక నెంబర్తో ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అని మీకు తెలుస్తుంది అంటే యావరేజ్లో కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇప్పటి వరకు నేను ఫార్ములాస్ అండ్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నేను ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వీడియో చూసాక మీరు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.